హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ ఛానల్. అయితే ఇప్పుడు మనకు ప్రస్తుతానికి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 9 వరకు టీజీఐసెట్ యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్, స్లాట్ బుకింగ్ అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడం మనకు ఇలాంటివన్నీ ప్రాసెస్ అనేది జరుగుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో స్లాట్ ఎలా బుక్ చేసుకోవాలి మరియు పేమెంట్ అయినాక మనకు కన్ఫర్మేషన్ వస్తుంది. అలాగే మనకు స్లాట్ బుకింగ్ అయిపోయినాక నెక్స్ట్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఏముంటాయి, ఇలాంటి ప్రతి ఒక్క టాపిక్స్ మీద నేను వేరు వీడియోలు చేశాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పిన్ చేయమండి, తప్పకుండా ప్రతి ఒక్క కామెంట్కి రిప్లై ఇస్తాను. అంతేగాని మీరు తెలియకుండా మాత్రం ఈ సీట్కు క్యాన్సిల్ అయ్యేటట్టు మాత్రం చేసుకోకండి. సరే, ఇప్పుడు ఆ 3 వీడియోస్ మంచి రెస్పాన్స్ వచ్చింది. సో ఇప్పుడు మనం చూసుకుంటే మనకు ఎంబీఏ చేయడానికి ఏ కాలేజెస్ ఉన్నాయి, వాటి ఫీజెస్ ఎంత, వాటి ఎంబీఏ కోడ్ ఏంటిది, అవి ప్రైవేటా గవర్నమెంటా, వాటి లొకేషన్ ఏంది, ఇలాంటివన్నీ చాలా మందికి ఒక 4, 5, 6 కాలేజెస్ తెలిసి ఉంటాయి. కానీ నేను మనందరి కోసం ఇక్కడ ఒక పీడిఎఫ్ తీసుకొచ్చాను. దీంట్లో నియర్లీ ఇక్కడ ఒక 100 కాలేజెస్ ఎబోవ్ ఉన్నాయి. వాటిలో మనం ఏమేమి ఉన్నాయో చూద్దాం. ఇక్కడికి వస్తే ఇన్స్టిట్యూట్ నేమ్ అంటే మనకు ఆల్ఫాబెటికల్ ఆర్డర్ వైజ్ ఇక్కడ ఏ ఇన్స్టిట్యూట్ మనకు ఎంబీఏ ఆఫర్ చేస్తుంది, తర్వాత ఆ ప్లేస్ ఏంది, తర్వాత అది ఏ డిస్టిక్ కిందకి వస్తుంది, అది ఏ రీజియన్ కిందకి వస్తుంది, కాలేజ్ టైప్ ఏంటి, దాని మైనారిటీ స్టేటస్ ఏంటి, అండ్ అది కో ఎడ్యుకేషనా లేకపోతే ఓన్లీ గర్ల్స్కి సంబంధించిందా, అది ఏ యూనివర్సిటీకి అఫిలియేటెడ్, అండ్ అది బ్రాంచ్ ఆఫర్డ్ ఏంది, వాటి ఫీ స్ట్రక్చర్ ఏంది, ఇంటేక్ ఏంది, ఇలాంటి ప్రతి ఒక్కటి ఉన్న ఈ పీడిఎఫ్ నేను మనందరి కోసం తీసుకొచ్చాను. సో ఇక్కడ చూసుకుంటే మనకు దగ్గర సెయింట్ ఆనస్, అన్వర్, ఏవి కాలేజ్ ఆఫ్ ఆర్ట్స్ అండ్ భద్రుక, భారత్ పీజీ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేనేజ్మెంట్ అండ్ టెక్, డెక్కన్ గ్రూప్ ఆఫ్ స్కూల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్, ఇలా మెథడాలజిస్ట్ కాలేజ్, మహావీర్ ఇన్స్టిట్యూట్, ఇలా ఓయూ కాలేజ్ ఆఫ్ కామర్స్ అండ్ బిజినెస్ సెల్ఫ్ ఫైనాన్స్, ఓయూ కాలేజ్ ఫర్ విమెన్ సెల్ఫ్ ఫైనాన్స్, ఓయూ కాలేజ్ ఫర్ కామర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్, నిజాం కాలేజ్, ఇలా ప్రతి ఒక్క కాలేజ్ మనకు ఎంబీఏ ఆఫర్ చేసే ప్రతి ఒక్క కాలేజ్ ఈ లిస్ట్ లో ఉంది. అలాగే అది ఏ లొకేషన్ లో ఉంది, దాని ఫీజు ఎంత, దాని సీట్ ఇంటేక్ ఎంత, అది సెల్ఫ్ ఫైనాన్స్డా లేకపోతే యూనివర్సిటీయా ప్రైవేటా, ఇలా ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఉన్న లిస్ట్ తీసుకొచ్చాను. మీరు సింప్లీ కౌన్సిలింగ్ వెళ్ళేటప్పుడు ఈ లిస్ట్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో ఉన్న మీకు కాలేజెస్, వాటి ఎడ్యుకేషన్ కోడ్ అవన్నీ పెట్టుకొని మీకు ఈజీగా ఉంటుందని నేను ఈ వీడియోని తీసుకొచ్చాను. ఇక్కడ చూస్తే మనకు చాలా కాలేజెస్ ఉన్నాయి. దగ్గర ఇది 3 పేజెస్ ఉన్న పీడిఎఫ్. ప్రతి ఒక్క పేజీలో 50 కాలేజెస్ ప్లస్ ఉన్నాయి. సో మీకు ఏ ఇబ్బంది ఉండకుండా ఖచ్చితంగా ఇందులోకి వెళ్ళి మీరు మీ ర్యాంకు తగ్గట్టు కాలేజెస్ చూసుకొని మీరు మీ వెబ్ ఆప్షన్స్లో మీ ప్రిఫరెన్స్లు అనేటివి పెట్టుకోండి. అలాగే ఇంకా మనకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఇంకేమన్నా మీకు సర్టిఫికేట్స్ గురించి, స్లాట్ బుకింగ్ గురించి ఏమైనా డౌట్స్ కానీ లేకపోతే ఇబ్బందులు జరుగుతున్నా కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పిన్ చేయండి. నేను తప్పకుండా అందరికీ రిప్లై ఇస్తాను. సో ఈ పీడిఎఫ్ మాత్రం తప్పకుండా డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు మనకు ఎక్కువ కాలేజెస్ తెలివే కాబట్టి ఇబ్బంది పడడం ఉంటుంది. అన్ని తెలియని కాలేజెస్ పెట్టుకుంటే మనకు మంచి కాలేజ్ రాదు. సో మీరు ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని మీరు దగ్గర పెట్టుకొని చూసుకుంటూ వెబ్ ఆప్షన్స్ ఫిల్ చేసేసుకోండి. సో ఈజీ ఉంటుంది మీకు. అలాగే మీరు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి కంటెంట్తో మీ ముందుకు మళ్ళీ వస్తుంటా. మీ అందరి సపోర్ట్కు థ్యాంక్ యూ. చూసిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుతున్నాను. ఎందుకంటే మీ సబ్స్క్రైబే నాకు సబ్స్క్రిప్షన్, లైక్స్ ఒక బూస్ట్ లాగా పనిచేసి ఇలాంటి మంచి కంటెంట్ని తీసుకురావడానికి నేను ఇంకా ప్రయత్నిస్తూ ఉంటాను. మీకోసం ఈ పీడిఎఫ్ అనేది నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తున్నా. అది యాక్సెస్ కూడా అందరికి ఇస్తున్నా. ఎవరికైనా యాక్సెస్ ప్రాబ్లం ఉన్నా కూడా నాకు కామెంట్స్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్.